మరియు డీసీపీ డైరెక్టర్ లింగం గారికి మరియు ఉప సర్పంచ్ గారికి పార్టీ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సొసైటీ చైర్మన్లకు మా చైర్మన్ మోపాల్ చైర్మన్ కూడా అందరికీ మరి సోదరిమణులందరికీ మనం ఈరోజు పార్లమెంట్లో భాగంగా ఎలక్షన్లో భాగంగా ఈరోజు అన్నగారికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మొన్ననే మన దగ్గరికి వచ్చినప్పుడు 20 లక్షలు ఇవ్వాలంటే అన్న 10 లక్షలు నెల తిరగకన్నా ముందే మనకు గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకు ఎప్పుడు కూడా అడిగినా కానీ కాగితాలు ఇచ్చారు తప్ప ఇవ్వలే. నేను వచ్చిన తర్వాత అన్న రాగానే మనకు 10 లక్షల రూపాయలు మార్చి 12 తారీఖు నాడు ఇచ్చారు. కోడ చుట్ల దాని కొరకు ఇదైపోయింది. అదేవిధంగా హెల్త్ బిల్డింగ్ కూడా బ్యాలెన్స్ వరకు 5 లక్షలు ఇచ్చాడు. మరియు ఇంకా పైప్ లైన్ కొరకు దానికి కూడా 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వచ్చిన 3 నెలలనే ఎక్క రోజులు కూడా కాదు 3 నెలల కాలంలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ కూడా ఇప్పుడు స్కూల్ రిపేర్ దాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది.
స్కూల్ బిల్డింగ్ కూడా 12 లక్షలు రిపేర్ కొరకు ప్రైమరీ స్కూల్ కొరకు కూడా మనకు అన్నగారు ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మనకు వచ్చిన 3 నెలల లోపలనే మనం 5 సంవత్సరాల నుండి కూడా మేము అడిగితే ప్రతిసారి అడిగినప్పుడు కూడా కాగితాలు తప్ప ఒక రోజు కూడా మేము మహిళా మండలి కొరకు హైదరాబాద్ కూడా 4 సార్లు పోయించాం. ఎన్నిసార్లు పోయినా మంచిది ఇస్తున్నాం అన్నాడు తప్ప ఏనాడు కూడా ఇవ్వలే. అన్న ఇక్కడికి వచ్చినాడు, అన్న ఖచ్చితంగా మాకు ఒక 20 లక్షలు ఇవ్వాలన్నానంటే నేను 10 లక్షలు అయితే మీకు ఇవ్వగలుగుతా, ఇప్పుడు మొదటిసారి అయితే ఇస్తా, తర్వాత మీకు ఇది అని చెప్పాడు. అనగానే మార్చి 12 నాడు ప్రొసీడింగ్ పిలిచి ఇవ్వడం జరిగింది. అన్నకు మన మహిళల తరఫున మన ఊరు తరఫున అందరికీ మనం అన్నగారికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. గెలిపిద్దామని చెప్పేసి జీవన్ రెడ్డికి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ పూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఖచ్చితంగా చెప్తారు, వచ్చిన వాళ్ళందరూ దేనికి దానికి ఏమని చెప్తారు, దేనికి ఏమన్నా కానీ మన కాంగ్రెస్కి వేస్తేనే మన అనతి కాలంలో మనకి ఏది కావాలన్నా ఇయ్యడానికి ఇదే ఉన్నాడు. దీనికి ఎవరు అడ్డంకులు లేరు. మనం చెప్తే ఇంకా 4 నాయకులు ఉంటారు, వాళ్ళు పోయి మనం ఏమని చెప్తే వాళ్ళు అద్దంటారు. మనకు అటువంటిది ఏం లేదు. అన్న ఒకటే ఇస్తానన్నాడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అందుకని నేను చెప్తున్నా, మనకు ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు కూడా ఇస్తారు, ఇండ్లు కూడా నిరుపేదలందరికీ ఇండ్లు ఇస్తాడు. అదేవిధంగా మనకి ఇప్పుడు గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ కూడా ఇస్తున్నాడు, బస్ ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా అన్ని ఇప్పటిదాకా మన రుణమాఫీ అన్నగారు చెప్తారు. ఇవన్నీ కనుక మీరందరూ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి చెప్తూ ధన్యవాదాలు. కిసాన్ జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యాయుడు గారికి, శేఖరన్న గారికి, మరియు మా ఎండిపి జనరల్ లింగన్న గారికి, మా పూరగంగన్న గారికి, మరియు గ్రామంలో ముఖ్యంగా గుర్తు చేసిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా సార్గఢ్ ఎలక్షన్లో నాయకులు లేరు, ఇక్కడ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కూడా వారికి పేరున గుర్తు చేసుకుంటూ కిరణ్ గారు కానీ, మా అంజన్ గారు కానీ, సతీష్ గారు కానీ, తర్వాత మా నర్సయ్య గారు కానీ వారు రెండో బుధల మీద వేస్తూ వారి తోడుగా మా ప్రసాద్ అన్న గారు తోడై అటు బీజేపీతో ఇటు టీఆర్ఎస్తో పోటీ పడి ఓట్లు తేవడం జరిగింది. సర్పంచ్ అన్న గారు మహేశ్వరం గారు ఇప్పుడు చెప్పినట్టు వచ్చిన కొద్ది కాలంలోనే మనకు ఇంత అభివృద్ధి జరిగింది. దాన్ని కొత్తగా చేరిన వారు పాతవారు కలుపుకుంటూ నాల్కల్ గ్రామంలో కొన్ని ఓట్లు బీజేపీ కొట్టడం జరిగింది. దాన్ని మీరు రాకుండా మీకు ఇంకా మెజార్టీ సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా సిరిపుల్ల ప్రోగ్రామ్ ఉంది, మంచిపల్లి ఉంది. మోహన్ గారు కానీ, చైర్మన్ భాస్కర్ కానీ, వీళ్ళంతా లింగం, వీళ్ళందరూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చినారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మొట్టమొదట ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిరంకుశ చంద్రశేఖర్ గారి పాలనకు చమరగీతం పాడి మరి మన భూపతి రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. అనతి కాలంలోనే వారు ఎమ్మెల్యేగా మన కాన్స్టిట్యున్సీకి అయిన 3 నెలల లోపలే దాదాపు ఒక 10, 20, 30 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రసాద్ గారు చెప్పినట్టుగా మరి ఈ గ్రామానికి కూడా 20 లక్షలు శాంక్షన్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిందే చేస్తుంది. దాంట్లో భాగంగా మరి మన ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినట్టుగా 6 గ్యారంటీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 5 పూర్తి చేసుకోవాలి. ఆ 5లో ఒకటి మహిళలకి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పైసలు 500 పోగా మిగతాది ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ చేయడం జరిగింది. వస్తుందా లేదా కరెంట్ ఫ్రీ? ప్రతి గ్రామానికి వస్తుంది. ఇవాళ ఈ 200 కంటే ఎక్కువ జరుగుతూనే ఏదైనా బిల్లు అవుతుంది. అదేవిధంగా మరి 6 కార్యక్రమాల్లో 5 పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంకా మిగతా కార్యక్రమాలను కూడా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాంట్లో కొంచెం లేట్ అయ్యి ఎలక్షన్ తర్వాత జరుగుతూ ఉంది. దాంట్లో ఒకటి హౌసింగ్, మన గ్రామానికి మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 4000 ఇల్లు శాంక్షన్గా చేయించారు, మన ఎమ్మెల్యే గారు చేస్తారు. అదేవిధంగా మరి ఏదైతే రేపు రాబోయే ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు పంపారు. జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్రానికి మంత్రిగా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఆయన ప్రతి అంశంపై
గరమెత్తి పార్టీని ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. గ్రామ పెద్దలారా, అదేవిధంగా ఇక్కడ వచ్చినట్టు మా అక్కలు చెల్లెలు అందరికీ అమ్మలకు, మరి కాంగ్రెస్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి మీ గ్రామ నాయకులైన ప్రసాద్ గారికి, కూర గంగాధరన్న గారికి, మరి సతీష్ గారికి, నర్సయ్య గారికి, నేను ఇది నాయకులకు గెలిచిన 3-4 నెలల్లో 3వసారి రావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకమైన సందర్భం. గతంలో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మీ దగ్గరికి వచ్చి మరి సోనియా గాంధీ గారి మాట, ఇది 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు పరుస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీ అందరి దయతోని మరియు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి గారు. చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటున్నారు మాకు ఆర్టీసీ ఊళ్ళకి బస్సు వస్తలేదు, ఎట్లా వాడుకుంటామని. మీకు నిజామాబాద్ ఎట్లా పోవచ్చు, మీరందరూ కూడా ఇవాళ ఆర్టీసీ బస్సులో ఇక్కడ వేపిస్తాం. కానీ అంటే మీకు ఇవాళ తెలంగాణలో 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా వాడుతున్నారు. మీరు ఎక్కడ పోయినో మరి అంటే భద్రాచలం జాతర పోయినా, సమ్మక్క సారలక్క జాతర పోయినా, ఇక్కడ మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటూ చదువుకునే పిల్లలు ఆడపిల్లలు కూడా కాలేజీకి ఫ్రీగా పోతా ఉన్నారు. అదే వెంటనే ప్రభుత్వం వచ్చినటువంటి 2 రోజులకి అమలుపరచడం. ఇవాళ అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం, గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి బాగా కాస్ట్లీ అవుతుంది, మరి విలువైతుందని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చిన తర్వాత గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం నిర్వీర్యం చేస్తే మళ్ళీ 2 రోజులకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచింది కదా. మీకు గుడ్డ ఆపరేషన్ కావచ్చు, మెదడు ఆపరేషన్ కావచ్చు, ఇంకా కడుపులో కంతైనా కావచ్చు, నడుమ ఆపరేషన్ కావచ్చు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కానీ మీకు 10 లక్షల వరకు వైద్యం ఫ్రీ అవుతాం. అదేవిధంగా చెప్పిన ఆ రోజు 2004లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనం వ్యవసాయానికి కరెంటు ఫ్రీగా ఇచ్చినాం. ఇవాళ 24 గంటలు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం రైతులకు. అదేవిధంగా ఇంటికి కూడా మీ గృహ అవసరాలకు కూడా 200 యూనిట్ల వరకు ఇలా కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిన నెల రోజుల్లో మీకు అందరూ కూడా ఇలా 0 కరెంట్. 2 రోజులుగా మీరు అకౌంట్లో చూసుకోండి, 2-3 రోజులుగా మీకు 450 వాపసు వస్తుంది. అదే అంటే మొత్తం 500 రూపాయలు సిలిండర్ పడుతుంది. ఇవాళ రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం, ఆ రోజు చెప్పినాం 500 రూపాయల బోనస్ ఇస్తామని. ఇవాళ రాబోయే వర్షాకాలం పంటకు రైతు 500 బోనస్ ఇస్తా ఉన్నాం. 15th ఆగస్టులో కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం, అది ప్రామిస్ చేసాం. అది కాకుండా రైతుకు పంట బీమా కూడా 2000 కోట్లు పెట్టి పంట బీమా పథకం తెచ్చినాం. ఇలా రైతు నష్టపోవడానికి కారణమేంటి? పంట బీమా లేకపోవడం వల్ల. మీకు ఏ పంట వేసుకోండి, ఎన్ని ఎకరాలను ఉండని, మీ బ్యాంకు లోన్ ఉండని ఉండకపోని మీకు ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇంతకుముందు గ్రామం వారిగా ఉండే, ఇలా కమతాల వారిగా రైతు వారిగా ఇలా ఇన్సూరెన్స్ మీ రైతులకు మీరు ₹1 కట్టకుండా 100% రైతు పంట బీమా ఏదైతే ఉందో అది ప్రభుత్వమే చెల్లిస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే మరి ఇంకా కొన్ని కాలే నేను చెప్పిన 6 గ్యారెంటీలు 5 అమలు పరుస్తున్నాయి. ఇప్పుడు మీకు తెలిసి గత 10 సంవత్సరాలుగా మీకు అందరు కూడా అక్కడ భూములు ఉన్నాయి, ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇప్పిస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాం ఖచ్చితంగా 100%. అదేవిధంగా ఇలా 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ఏం చేసింది తెలుసా? మొత్తం మన తెలంగాణ అప్లపాలు చేసి కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వస్తే చిప్పచేతికించింది. దాంతో ఇలా ప్రాబ్లం అవుతుంది. అనుకున్న స్థాయిలో మనము డబ్బులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ దగ్గర కేసీఆర్ మొత్తం అప్పులు చేయడం వల్ల మనకి ఇబ్బంది అయ్యి కొన్ని స్కీమ్లు ఇమ్మీడియట్గా కాకపోయినట్టు కొంచెం టైం అయినా నెలలో 2 నెలలో 3 నెలలు పట్టినా కానీ ఖచ్చితంగా చేస్తాం. ఇలా చెప్పిన మాట మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి కూడా తెలియాలి. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నా. స్వాతంత్రోద్యమంలో జైలుకు పోయింది మహాత్మా గాంధీ గారు, స్వాతంత్రోద్యమంలో జైలుకు పోయింది నెహ్రూ గారు, మరి దేశం కొరకు ప్రాణం ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, దేశం కొరకు ప్రాణం ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. మరి ఇట్లా దేశం కొరకు జైలుకు పోయింది, మరి దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందా అంటే అది గాంధీ కుటుంబం. ఇలా మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను దేశభక్తులని. నేను అడుగుతా ఉన్నా మోడీ గారిని, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను,
మోడీ కుటుంబంలో ఎవరన్నా దేశం కొరకు చేరుకోయినా, మోడీ కుటుంబంలో ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చారని అడుగుతా ఉన్నాను. దేశభక్తి అంటే మరి దేశం కొరకు ప్రాణం ఇవ్వడం భక్తి, దేశం కొరకు చేరుకోవడం భక్తి. ఇవాళ పాకిస్తాన్ అనే కంట్రీని రెండుగా విడదీసి పాకిస్తాన్తో యుద్ధం చేసి మన భారతదేశాన్ని మరి కాపాడి రెండుగా విభజించి పాకిస్తాన్ వీక్ చేసి ఏది దేశభక్తి మోడీ గారు చేసింది ఒకటే ఒకటి ఏది తెలుసా? కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుండి సంపాదించిన దేశ సంపద, జాతీయ సంపద ఏదైతే ఉందో ఇలా ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, షిప్ యార్డ్లు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, మన ఆంధ్ర హక్కు తెలంగాణ ఉన్నది కదా, మన అంతకుముందు తెలుగు హక్కు అంటుంటివి. ఇలా మన తెలంగాణ విడిపోయిన కానీ విశాఖ ఉక్కు కూడా లాస్ట్ కాదు. జాతీయ సంపదని అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కూడబెడితే ఇక్కడ ప్రాజెక్టులు కట్టి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి, ఐఐటీలు పెట్టి, ఐఐఎంలు పెడితే షిప్ యార్డ్లు, మైన్స్ ప్రతిదీ కూడా అదాని అంబానీకి అమ్ముకుంటూ గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. మరి ఇదా దేశభక్తి అంటే? ఇలా దేశాలు ఏమైంది? ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగం లేకుండా ఇలా గర్భపాట పడుతూ ఉన్నారు. కాబట్టి మనం మార్పు కోరుకుంటున్నాం. గతంలో చెప్పినాం కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ సర్వనాశనం చేసిండు. మరి మార్పు కాంగ్రెస్ పార్టీ రావాలంటే మీరు అందరితో మార్పు కోరు. అసెంబ్లీలో నేను గెలిచిన మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ దిగిపోయింది. ఇలా ఇది ఎంపీకి సంబంధించి ఇంకా దానికంటే పెద్ద ఎలక్షన్ ఢిల్లీకి సంబంధించిన మన దేశాన్ని మన భారతదేశాన్ని పరిపాలించేది ఎవరు? ఢిల్లీ ప్రభుత్వం. మరి ఢిల్లీ ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలన్నది నిర్ణయించేది ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఇప్పుడు వచ్చినాయి, మీరు ఆలోచించుకోవాలి ఎవరికి ఓటేస్తే మన దేశం బాగుపడుతుంది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు, మళ్ళా మన 3 నెలల కింద ఓడిపోయాడు అంటున్నాడు. ఇలా 10 సీట్లు అంటే 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా కొట్టేస్తాం కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజలతో ఎన్నుకోబట్టేటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఓట్లు గెలిపించిన కాంగ్రెస్ పార్టీని ఎట్లా కూలబడతాయా? అన్యాయంగా మరి 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఇలా అధికారం కోల్పోయి పెడతా ఉన్నారు. ఒకవైపు బిడ్డనేమో మీకు అందరూ కూడా తెలిసి కవిత ఏడుంది, ఎక్కడున్నాయి కవిత? జైల్లో ఎందుకు పోయింది? లిక్కర్ అమ్మిందంట తమ్ముడు చెప్తున్నాడు. మా ఆడాలు లిక్కర్ అమ్మచ్చా? కొడుకేమో పిల్లలు రాసే పరీక్ష పత్ర పైపులు అమ్ముకుంటుడు, అయ్యనేమో ధరణి పేరు మీద హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకుంటుడు. ఈ కవితనేమో లిక్కర్ అమ్ముకొని జైలకు పోయింది. ఇది వాళ్ళ చరిత్ర. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు. కానీ ఇలా మళ్ళీ లేక ఒక్క ప్రాజెక్టు కట్టిండమ్మా, ఇదే కట్టాడు, మేస్త్రి కడతాడు. ఒక మేస్త్రి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ చదువుకున్నటువంటి మేస్త్రి కట్టిన బంగ్లా 50 ఏళ్ళు ఉంటుంది, అంత పకడ్బందీ కడతాడు. ఇవాళ మరి కేసీఆర్ కట్టిన మెడికల్ ఏమైంది తెలుసా? 3 ఏళ్ళకి కూలిపోయింది. ఇవాళ 1,25,000 కోట్లు పెట్టింటారు. ఎవరి సొమ్ము అది? మన సొమ్ము, మన ప్రజల సొమ్ము. అంటే ప్రజల సొమ్ము గంగపాలు చేసినటువంటి ఘనత కేసీఆర్. ఇలా మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసిండు. మళ్ళీ ఇలా గోధుమ మన టికెట్ ఇచ్చి మన మొన్ననే మన నాలుగలోడు 10 ఏళ్ళ నుండి రోడ్ వేయలేదు, ఇంకో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అని చెప్పి మనమే బుద్ధిగా ఇంటికి పంపించడం లేదా? పంపించిన గోధుమ కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా, 3 నెలలు అయింది నేను వచ్చి. ఇవాళ 4 30 లక్షల వరకు ఇచ్చిన 30 లక్షలు. అట్లా పని చేసేటప్పుడు తెలుస్తుంది. ఇలా 10 ఏళ్ళు చేసి మళ్ళా 3 నెలలుగా ఏం మారిందేమో మళ్ళా ఓట్లాడుతున్నాడు. ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ కూడా కనబడాడు, బీజేపీ కూడా కనబడాడు. మీకు తెల్లాలి కళ్యాణ లక్ష్మి రావాలన్నా, లేకుంటే మీ ఇప్పుడు మహిళా శక్తి స్వశక్తి పేరు మీద ప్రతి మహిళకు ఒక్కొక్క కుటుంబం 10 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పిన మిత్తి లేకుండా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చారాణ మిత్తి పెట్టిండు. మధ్యలో కేసీఆర్ వచ్చిండు, చారాణ మిత్తి కదా, బారాణ మిత్తి మీరే కట్టింది. మీకు అంతా కూడా తెలుసు ఆడాలి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 0 వడ్డీ ఉంటున్నది. 10 లక్షల రూపాయలు 0 వడ్డీ రావాలన్నా, మరి 4 పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా, ఇంకేదైనా కళ్యాణ లక్ష్మి కావాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఏది కావాలన్నా నేను ఇలా చెప్తా ఉన్నా. 4 నాకు మెజార్టీ రాకపోవచ్చు, నాకు కొంతమంది ఓట్లు వేసి ఉండొచ్చు, వేయకపోవచ్చు. వేసిన వాళ్ళు నా బంధువులే, నా ఆత్మీయులే, వేయని వాళ్ళు కూడా నా బంధువులే, ఆత్మీయులే. మీకు ఎవరి మీద మాకేం లేదు. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ రావాల్సిందే. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీకు ఆర్టీసీ ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఏ పార్టీని అడిగినామా? అడగలే. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఏ పార్టీని అడిగినామా? అడగలే. మరి గతంలో ఏముండే? కాంగ్రెస్ వాడు వీడికి ఇవ్వద్దు, అటు బీజేపీ వాడు వీడికి ఇవ్వద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఓట్లు వేసినా వేయకున్నా మీ చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా మీకు సేవ చేయడమే నా ధర్మం. కాబట్టి మీరందరూ కూడా నేను ఎప్పుడు చెప్పదలుచుకున్నా, 5 ఏళ్ల వరకు
ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటాను. ఏదైనా మంచి చెడు ఏదైనా నేనే ఉంటా. ఎన్నికల తర్వాత బీఆర్ఎఫ్లు కనబడరు, టీఆర్ఎస్ కనబడరు, బీజేపీలు కనబడరు. కాబట్టి మీకు న్యాయమా? మీకు ఒకసారి ఇప్పుడు పోయినసారి బీజేపీకి ఓట్లు వేసింది ఇక్కడ, ఇప్పుడు వాళ్ళు వచ్చి పనిచేస్తారా? ఈసారి మీకు మంచి అవకాశం ఉంది, దయచేసి మీరు గమనించండి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మెజారిటీ ఇవ్వండి, మీకు అన్ని పనులు చేసి పెడతారు. అది మీరు వేరే ఒక పార్టీకి బీజేపీకి ఓటు వేసి కాంగ్రెస్ దగ్గర పనులు పెడితే న్యాయం అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఓట్లు బీజేపీకి వేసి ఓట్లు వేసాకంటే ప్రభుత్వం వచ్చే రాహుల్ గాంధీ గారు కూడా భార్య పిల్లలు లేరు, వాళ్ళ దేశం కొరకు 6,000 కిలోమీటర్లు నడిచి ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే మనందరికీ కూడా మంచిగా అయితే. ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఈయన క్యాండిడేట్ ఇంతవరకు ఎవ్వరు కూడా ఎంపీ కేంద్రంలో మంత్రి కావాలి, ఎవరు ఈయన కాబోతున్నాడు మంత్రి. మనకు ఒకవైపు ఈయన కేంద్ర మంత్రి అవుతాడు, ఇక్కడ ఒకవైపు నేనుంటే మన నాలుగు అన్ని రంగాలలో డెవలప్ చేస్తాం. ఇలా చెప్తా ఉన్నారు మహిళలకు. ఆ రోజు నేను చెప్పిన మీరు 1,200 మంది ఉన్నారా, 1,200 మంది ఉన్నారు, మహిళా భవన్ లేదంటే మీరు ఆ రోజు 20 లక్షలు అడిగి నేను ఇనిషియల్ అయితే 10 లక్షలు ఇస్తానని చెప్పిన, ఇచ్చిన ఇప్పుడు 10 లక్షలు. అట్లా స్కూల్ బిల్డింగ్ కూడా 10 లక్షలు ఇచ్చినాం. ఏదైనా ఈ రోడ్డు కూడా నేను చెప్తున్నా కదా, ఈ టర్మ్ లోపల నెక్స్ట్ ఇయర్ లోపలనే ఈ రోడ్డు కూడా నేను మొత్తం కూడా డబుల్ రోడ్ చేపిస్తా. మీకు అన్ని విధాలుగా ఇక్కడ అందరూ కూడా ఇల్లు కల్పిస్తాం. ఇక కుల సంఘాల గురించి కూడా అడిగారు, కుటుంబ సంఘం ఒకటి, రజక సంఘం అన్నారు. ఖచ్చితంగా తమ్ముళ్ళారా మీకు కూడా కుమ్మరి సంఘము ఖచ్చితంగా మీకు కూడా సంఘ భవనాలు కట్టిస్తాం. దేనికైనా ఒక అభివృద్ధి కానీ ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, ఒడ్డెల సంఘం కూడా ఇస్తామంటున్నాం. గ్రామంలో దయచేసి మహిళా సోదరులారా, అన్నలారా, మేము డెవలప్ చేస్తాం, అన్ని విధాలు మీకు అండగా ఉంటాం. ఒక అభివృద్ధి కాదు, పిల్లలు మెడికల్గా కానీ ఇంకేదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీ యొక్క బిడ్డగా మీ యొక్క తమ్ముడుగా మీకు అండగా ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేను గుర్తు